నేను ప్రస్తావించాను. ఆక్సిజన్, వ్యాక్సినేషన్ ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ. వాస్తవంగా అయితే ఆక్సిజన్ రాష్ట్రాల రెస్పాన్సిబిలిటీనే, ఆరోగ్యం అనేటువంటిది రాష్ట్రాల జాబితాలోనే ఉంటుంది. అయితే ఒక్కసారిగా క్రైసిస్ రావటం, అది కంట్రోల్ అంటే ముందుగా ఏర్పాట్లని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోని నేపథ్యంలో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టకోకపోవడం, తర్వాత వెంటిలేటర్లు పంపించిన వాడుకోకపోవడం, అసలు కార్పొరేట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఉండాలన్న నిబంధనలు పెట్టకపోవడం, ఇట్లాంటివన్నీ జరిగిపోయినాయి. వాటి పర్యవసానం ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యుయేషన్. అయితే ఒక్కసారిగా కోట్లాది మంది జనం ఉన్నటువంటి దేశంలో ఆక్సిజన్ ఇంతకాలం లేనటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నటువంటి ఇతర పరిస్థితులన్నింటినీ వెతికారు. గత 70 ఏళ్లలో లేనటువంటి పరిస్థితిని ఈ నెలన్నరలో సరిచేశారు, ఈ నెలలో సరిచేశారు. అంటే కొత్తగా పుట్టించుకురావడం కాదు, ఉన్న వాటిలో నుంచి ఉత్పత్తి చేసి ముందు అర్జెంటుగా ప్రాణాలు కాపాడే ప్రయత్నమే చేసింది. ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి ప్రయత్నమే చేసిందంటూ ఎవరైతే మోడీ సర్కార్ని అమనాభూతులు తిడతా, ఎప్పుడు లేదు, ఎప్పుడు పడిపోవాలి, ఎప్పుడు కూలిపోవాలని ఫీల్ అయ్యేటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి డిబేట్లోనే వైద్య నిపుణులు చెప్పడంతో కాస్త ఉలిక్కి పడటం అనేటువంటిది వాళ్ళ వంతైంది. సరే, తిట్టేవాళ్ళు ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. ఆ తిట్టేటటువంటిది ఒక ఎత్తు అయితే, వాస్తవాన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరొక ఎత్తు. దాన్నే ఇక్కడ నిన్న రైట్ చేసినటువంటి సందర్భంలో పాయింట్ ఇక్కడ. Oxygen outages have resulted in deaths. What's the solution to enhance the medical infrastructure in terms of beds, in terms of oxygen supplies, Dr. Shetty? Rajdeep, first of all, everyone criticizes the government. It's very easy to criticize. I'll tell you, the number of COVID patients what we have currently, no government in the world can manage. You leave alone American government, you put American government, British government and all the European countries, they will not be able to manage the number of patients what we are saddled with. Okay? And I have done a lot of my homework to assess what went wrong with oxygen. Believe me, government has done a phenomenal job. They have moved heaven and earth to give oxygen to people. But the difficulty is, from 900 tons of oxygen, if it goes to 9,000 tons in few days, there is no logistical system available to shift that much of oxygen. We may say that, okay, all the steel factories produce abundant oxygen, but only 3% of that oxygen can be transported. They are in the liquid form. And there are less than 1,500 tankers which can shift. And these tankers cannot move more than 30 miles per hour. And most of the oxygen producing steel plants are in the Western India and Eastern India. And most of the COVID patients are in Northern India. These tankers have to move 1,500 kilometers. It is a Herculean task. I know they have used every possible means to give oxygen, but still people are dying. I know, I feel sad that we couldn't save precious life because of the oxygen, but that is the nature of the disease. And we have to realize that health sector was ignored since independence. Every government, irrespective of the color, they never bothered about investing on creating infrastructure for healthcare. And this is what we are paying now. We are acute. ఇది ఇప్పుడు సాధారణంగా దీన్ని వెంటనే తిట్టిపోసేవాళ్ళు తిట్టిపోయచ్చు, కానీ అక్కడ వాస్తవాలు ఇలాగే ఉంటాయి. ఏమని, మన దగ్గర ఉన్నటువంటిది తూర్పు భారతదేశం, పడమర భారతదేశంలో ఈ ఆక్సిజన్ ఉంటే అక్కడి నుండి ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి రవాణా చేయాలి. మనకి ఇప్పటిదాకా ఉన్నది 900 టన్నుల ఆక్సిజన్ అయితే ఇప్పుడు 9,000 టన్నుల ఆక్సిజన్ దేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్ని, అన్ని రకాలైనటువంటి కర్మాగారాలని వాడుతున్నారు. అక్కడ కూడా ఇక్కడ 3% మాత్రమే లిక్విడ్ ఆక్సిజన్ కిందకి కన్వర్ట్ చేయగలరు. వాటి కోసం దేశంలో ఉన్నటువంటి నింగి నేల ఏకం చేసి అన్ని రకాలైనటువంటి సదుపాయాలని, నేవీ, ఎయిర్ ఫోర్స్, అట్లాగే రైల్వే అన్నింటినీ వాడతా ట్యాంకర్లను తీసుకొస్తున్నారు. ఈ ట్యాంకరు గంటకి 30 కిలోమీటర్లని ఆయన చెప్పారు. ఇంతకుముందు మనం తమిళనాడు ఇష్యూలో తెలుసుకున్నప్పుడు 40 కిలోమీటర్లు అన్నారు. తిరుపతి ఇష్యూ వచ్చినప్పుడు 30 కిలోమీటర్ల వేగమేనంట. ఆ వేగంతో మాత్రమే నడవాల్సినటువంటి పరిస్థితి.
అట్లాంటి ఆక్సిజన్ని సప్లై అనేటువంటిది ఒక పెద్ద యజ్ఞం ఆ పనిని చేస్తుంది. అంత మాత్రాన బ్రతికిచ్చేస్తున్నారని బ్రతకడానికి అవకాశాలు పెంచుకుంటూ వస్తున్నారు. చనిపోయినటువంటి వాళ్ళకి డిసీజ్ సీరియస్నెస్తో అయితే దాంతోపాటు ఆక్సిజన్ అందించడానికి సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తుంది అన్నటువంటిది వైద్య నిపుణులే చెప్తున్నటువంటి అంశం. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా వైద్యం మీద మనం సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడమే ఈ మొత్తం పరిస్థితులకు కారణం. మౌలిక వసతుల కల్పనని మనం పట్టించుకోకపోవడమే అన్నటువంటి అంశాన్ని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంగీకరించవచ్చు, అంగీకరించవు, అది వైద్య నిపుణుల మాట.